నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదివాసులకు చెడు తెలియదు. ప్రభుత్వం ఆదివాసులను ఆర్థికంగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఎల్లాప్రగడ సుబ్బారావు అతి కీలకమైన ఇంగ్లీష్ మందులు కనుగొన్నారు. ఫ్రీడమ్ ఫైటర్ మెమోరియల్ క్లినిక్ వ్యవస్థాపకులు ప్రజాకవి డాక్టర్ శ్రీనివాస్. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా పంచాయతీరాజ్ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు. గిరిజనుల కోసం ప్రాణం త్యాగం చేసిన వారు కూడా ఉన్నారని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం అసువులు బాసారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆదివాసీలకు చెడు తెలియదని అన్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు బొటనవేలు ద్రోణాచార్యులు గురుదక్షిణగా తీసుకున్న సంఘటన ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ గంగాధర్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. యుగాలు మారిన అప్పుడెప్పుడు మహాభారతంలో కూడా ఏకలవ్యుడి పాత్ర మనకు తెలుసు. అప్పట్లోనే కుల వివక్షకు గురై ఎంతో ఏకాగ్రత ఉన్న ఏకలవ్యుడు కూడా ఆ రోజు వెనకబడిన సంఘటన మనం చూసాం. ద్రోణాచార్యుల వారిని ఒక బొమ్మగా చేసుకుని దూరంగా పాండవులకి కౌరవులకి ఆ గురు విద్యను నేర్పుతూ ఉంటే అది చూసి ఈయన స్వయంగా తనకు తానే ఒక గురువుగా భావించి ఆ బొమ్మని అవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఆయన ఏకాగ్రతతో ముందుకెళ్ళే సమయంలో ఒక బొమ్మని గురువుగా చేసుకున్నందుకే ఆ గురువు వచ్చి నా శిష్యుల కన్నా ఈయన ఎక్కడ ముందరికి వెళ్ళిపోతాడో ఈయన నేర్పించడానికి కులము ఆదివాసి అనేది అప్పట్లోనే అడ్డం వచ్చి ఆ ద్రోణాచార్యులు వారు నిరాకరిస్తే ఆయన తెలివిగా ఈయన పాండవులు అర్జునుడికి ఇంకా ఎక్కడ ముందుకెళ్ళిపోతారని ఆ రోజుల్లోనే నాకు మీకేం కావాలో కోరుకో అంటే ఆయన కోరుకున్నాడు, నీ ఏలు కావాలి అని. బాణం వేయటానికి వీలు లేకుండా ఒక బొమ్మను చేసుకుని గురువుగా భావించి ఈయన అభ్యాసం చేస్తూ ఉంటే నా బొమ్మను పెట్టుకున్నావు కాబట్టి ఈ గురువుకి కోరుకోవటం, గురుదక్షిణ కోరుకోవటం, అందులో ఏలే సమర్పించిన ఘటనని మనం చూసాం. అంటే ఆదివాసీలకి పాపం చెడు అంటే ఏంటో తెలియదు. 10 మందితో మంచిగా ఉండాలి, ఏ కల్లా కపటము లేకుండా జీవన విధం సాగించే వాళ్ళు ఆ గిరిజనులు ఎవరైతే మీరందరూ ఉన్నారో మీ అందరూ కూడా ఈరోజు కూడా సమాజంలో వెనకబడి ఉంటానే ఉన్నారు. రోజులు మారుతున్నాయి, టెక్నాలజీలు మారుతున్నాయి, కానీ ఇంకా చదువు విషయంలో ఇంకా వెనకాల పడి ఉన్నారు. మన పిల్లలు చదువుకోవాలా. ఎవరైతే గిరిజనులు అంటారో ఆ వృత్తులు వదలకుండా, ఆ కళల్ని వదలకుండా, తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కృతిని సాంప్రదాయాల్ని వదలకుండా ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని మనం సాధించాలి రాబోయే రోజుల్లో. తరచూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తూ ఉండడం వల్ల సీజనల్ వ్యాధులను నియంత్రణ చేయవచ్చునని జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఎల్ ప్రభాకర్ రావు అన్నారు. కర్లపాలెం మండలం చింతాయిపాలెం గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కొబ్బరికాయలు, ఖాళీ తొట్టెలు, టైర్లు, ట్యూబులలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేయాలన్నారు. బ్లీచింగ్ చల్లుతూ సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ పీట శ్రీనివాసరావు, కార్యదర్శి రాయుడు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల అదేవిధంగా మనకు
ఈ జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు ఈ ఫీవర్స్ వచ్చే పరిస్థితి కాబట్టి దీనివల్ల కొద్దిగా పబ్లిక్ని అప్రమత్తం చేసడానికి, అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్స్ అక్కడక్కడ రిపోర్ట్ అవుతున్నాయి. అదేవిధంగా జిల్లాలో ముఖ్యంగా ఈ నగరం, చెరుపల్లి, తర్వాత నిజాంపట్నం, రేపల్లి మండల్స్ ఈ కొన్ని ఫీవర్స్ కేసు కింద రిపోర్ట్ కావడం జరిగింది. దీని మూలంగా మన జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం మన జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ ప్రత్యేక పరిస్థితి చర్యలు తీసుకున్న దానికి, అదేవిధంగా ఈ ఫీవర్ సర్వే కండక్ట్ చేసి ఏ గ్రామాల్లో ఫీవర్ సర్వే ఎక్కడ ఫీవర్స్ వస్తున్నాయి దానికి ప్రాపర్ టెస్టింగ్ చేసి, అదేవిధంగా ముఖ్యంగా జిల్లాలో యాంటీవైరల్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి ఈ డెంగ్యూ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా జిల్లాలోని మొత్తం 459 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పరిస్థితులు చర్యలు చేపట్టి, అదేవిధంగా యాంటీవైరల్ ఆపరేషన్స్ చేపట్టి ఎక్కడ డ్రైనేజీలో వాటర్ నిలబడకుండా డ్రైనేజ్ క్లీన్ చేయడం, వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చేయడం, అదేవిధంగా వాటర్ టెస్టింగ్ చేయడం, వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం, రెగ్యులర్గా కోఆర్డినేషన్ చేయడం, ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా చేయడం, వీటి వల్ల అదేవిధంగా పబ్లిక్ని అప్రమత్తం చేసి అవేర్నెస్ కల్పించి ఈ ప్రాణ నష్టం జరగకుండా ప్రజారోగ్యం కాపాడడానికి మొత్తం పంచాయతీ డిపార్ట్మెంటు, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఇతర శాఖలు అన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. కాబట్టి జిల్లాలో పబ్లిక్ కూడా ఈ డెంగ్యూ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, డెంగ్యూ ఫీవర్స్ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంటిల్లో ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా టెంకాయ చిప్పల్లో కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్లో కానీ, లేకపోతే ఈ ఫ్రిడ్జ్లో కానీ కింద వచ్చే వాటర్ కానీ, కూలర్స్ కింద వాటర్ కానీ ఎక్కడ వాటర్ లేకుండా శుభ్రం చేసుకొని అక్కడ దోమలు వ్యాప్తి చెందకుండా చేసుకునే బాధ్యత ఉంది. అదేవిధంగా గ్రామ పంచాయతీ తరఫున మనకు ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీసు, ఫాగింగ్ యాక్టివిటీసు, తర్వాత బ్లీచింగ్ అండ్ లైమ్ స్ప్రేయింగ్ చేయడము, ట్యాంకులు క్లీన్ చేసుకోవడం, ఇట్లాంటి చర్యలు తీసుకోవాలా. ఇందులో భాగంగా నిన్నటి నుంచి కూడా యాక్చువల్గా 1 వీక్ నుంచి స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి ముమ్మరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అందరూ ఇన్వాల్వ్ చేస్తూ జిల్లా మొత్తం కూడా ప్రత్యేక పరిస్థితుల చర్యలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను మండల స్పెషల్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. ఈరోజు నేను కల్లపాలెం స్పెషల్ ఆఫీసర్గా, అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారిగా కల్లపాలెం మండలంలో ఈరోజు ఈ గ్రామంలో విజిట్ చేయడం, చింతరాయపల్లి గ్రామ పంచాయతీలో విజిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు పంచాయత్ సెక్రటరీస్తో, అదర్ ఫీల్డ్ ఫంక్షనరీస్తో మీటింగ్స్ కండక్ట్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకునే చర్యల గురించి వివరించడం జరుగుతుంది. బాపట్ల పట్టణంలోని 32వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొని మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నెరవేర్చడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మనం అందరూ ముందుకు తీసుకెళ్తారంట. 15 నెలలుగా బాగా ముందుకు వెళ్తున్నారమ్మా, బాగా వెళ్తున్నారా? అన్ని అందుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చేయూత, ఆసరా, అమ్మఒడి, చేదోడు, ఎన్ని పథకాలు నెల 2 నెలలకు ఏదో ఒక పథకం పడుతూ ఉంటే అందరం సంతోషంగా ఉన్నాం. డాక్టర్ రుణమాఫీ జరిగిందో తల్లి? 4 సార్లు జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగింది కదా. చేయూత కింద 18,750 రూపాయలు 45 సంవత్సరాల నిండినకి ఇచ్చారు కదా. 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తగ్గించి పెన్షన్లు రాసి ఇచ్చారు కదా. మరి వాళ్ళ పెన్షన్లు ఏవి? 15 నెలలు అయిపోయింది. కనీసం భర్త చనిపోయి బాధలో ఉన్నటువంటి ఆడ మనిషికి ఓదార్పుగా అమ్మ ఈ పెన్షన్ తీసుకో, ధైర్యంగా ఉండు అని చెప్పేటువంటి నాదుండేడు. ఒక్క పెన్షన్ దొరకు రాలా. 15 నెలలు అవుతుంది. బడాయి మాటలు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు మాట్లాడారు. ఏం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నాడని, పప్పులు బెల్లాలాగా అవన్నీ పంచుతున్నాడని, జనాల్ని సోమరిపోతులు తయారు చేస్తున్నాడని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోస్తున్నారు. ఓట్ల కోసం జగన్ ఇస్తున్న దానికన్నా ఎక్కువ ఇస్తా ఉన్నారు. ఇవాళ ఎక్కడున్నాయి సంక్షేమం? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమం కొనసాగుతుంది. దానికి మించి ఇస్తానన్నటువంటి సంక్షేమం ఎక్కడా? దీన్ని మనం అడగాలా లేదా? అడగాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓట్లు ఎంచుకోవడానికి వచ్చి మీరు చెప్పారు కదా,
ఇవన్నీ చెప్పారు కదా, మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తారు అని చెప్పి గట్టిగా అడగండి. కర్లపాలెం లంక ఛానల్ కట్టపై ఉంటున్న 20 మంది పేదలకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు సేవా కార్యక్రమాలు మిన్నగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాజా మొహిద్దీన్, జగన్, షేక్ బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ఆధ్వర్యంలో కర్లపాలెంలోని లంక కాలువ కట్ట మీద ఉన్నటువంటి నిరుపేదలకు ఈరోజు ఒక 20 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గంగాధర్ గారి తండ్రి పేరు మీద ఈరోజు 20 మంది నిరుపేదలకి భోజనం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని ధ్యాన మాస్టర్ కరీంనగర్ కట్ట కళాధర్ రెడ్డి అన్నారు. కర్లపాలెం గడపవరం రోడ్డులోని గురువాణి ధ్యాన కేంద్రంలో శ్రావణ పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎంత ధ్యానం చేస్తే అంత శక్తి వస్తుందన్నారు. ధ్యాన పరులు స్వాధ్యాయనం, సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలన్నారు. అనంతరం రక్షాబంధన్ సందర్భంగా ఒకరినొకరు రాఖీలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గురువాణి వ్యవస్థాపక నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు. పిరమిడ్ మాస్టర్లను ఎంతగా తల్లిదండ్రుల కంటే అందరికంటే గురువు కాదని చెప్తారు. నేను పదే పదే ఎందుకు ఈ పదం వాడుతున్నాను సార్, మీరేమో ఇలా చెప్తారు, పత్రి సారేమో శ్వాసే మీ గురువు అని చెప్పారు అని చెప్పారు. ఎస్, ఆయన గొప్పతనం. కానీ నేను గమనించింది, నేను నేర్చుకున్నది, నేను అనుభూతి చెందింది ఏంటి అంటే, ఆయన ఎందుకు అలా చెప్పారు అంటే, అలా చెప్తే అందరిలాగానే మనం కూడా డిపెండ్ అవుతాం. సార్ మీరే గురువు అని చెప్పారు, నేను మీ శిష్యుని కదా, అంతా మీరే చూసుకోవాలి అని ఆయన కాళ్ళు పట్టుకొని కూర్చుంటాం. అవునా కదా? అందుకొరకు ఏం చేశాడు ఆయన? ఈ పదం వాడాడు. నో, నేను నీ గురువుని కాదు, నీ శ్వాసే నీ గురువు. నువ్వు ఎంత ధ్యానం చేస్తే అంత శక్తిని పొందుతావు. ధ్యానం చేస్తే వస్తుంది, సజ్జన సాంగత్యం చేస్తే వస్తుంది, స్వాధ్యాయం చేస్తే వస్తుంది. ఈ మూడింటిని చేయమని ఆయన మరి చూసి ఎంతోమంది ఇళ్ళకి వెళ్తారు. కొందరేమో పిరమిడ్ కడతా అనుకుంటారు. మరి చెప్పి, లేదయ్యా బాగుంది పిరమిడ్, 2012లో కట్టావు, కానీ పైన కూడా ఒక పిరమిడ్ కట్టు అని చెప్పారు. అని అంటే వీళ్ళ ప్రణాళిక తెలుసు, వీళ్ళిద్దరి యొక్క జీవన విధానం తెలుసు, వీళ్ళ జన్మలు తెలుసు. కాబట్టే సింపుల్ ఒక మాట అన్నారు. ఇలా అద్భుతంగా ఇన్ని కార్యక్రమాలు, 1 డే వర్క్షాప్, 3 డే వర్క్షాప్, పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, ర్యాలీలు, ఇంత అద్భుతంగా ఇంత సేవ చేస్తూ మళ్ళీ నిర్మించి కూడా ఇద్దరు దంపతులు, మళ్ళీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత సేవ చేస్తున్నారు అని అంటే వీళ్ళ ధ్యాన శక్తి, పత్రిజీ గారి పట్ల వీళ్ళకున్న విశ్వాసం. భగవంతుడు అంటాం, చాలామంది భక్తులు విశ్వాసం కూడా గొప్పది, నమ్మకం గొప్పది. ఆ నమ్మకం, విశ్వాసమే మనల్ని అనుభవపూర్వకంగా మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. అలోపతి మందులను సహజంగా ఇంగ్లీష్ మందులు అంటూ ఉంటారని, వాటిలో అతి కీలకమైన మందులు కనుగొన్నది మన అచ్చ తెలుగు వాడైన యల్లాప్రగడ సుబ్బారావు అని ఫ్రీడమ్ ఫైటర్స్ మెమోరియల్ క్లినిక్ వ్యవస్థాపకులు ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. బాపట్ల పట్టణంలోని సమేధారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన యల్లాప్రగడ సుబ్బారావు 77వ వర్ధంతి సభను నిర్వహించారు. డాక్టర్ సుబ్బారావు ఫోలిక్ ఆమ్లం యొక్క నిజ స్వరూపాన్ని కనుగొన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బెసోనికోటి నికోసిడ్ హైడ్రాక్సైడ్ మందులను కనుగొని క్షయబోధకాలు, టైఫాయిడ్, పాండురోగం, స్ప్రూ వంటి ప్రాణాంతక వ్యాధులను రూపుమాపారని అన్నారు. వారు ప్రపంచంలోని తొలిసారిగా టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ ఆరియోమైసిన్ కనుగొన్నారని తెలియజేశారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ మాట్లాడుతూ, పూర్వం మందులేని స్ప్రూ, క్షయ వ్యాధి కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయేవారని, అటువంటి ప్రాణాంతక వ్యాధులకు మందు కనుగొని ఎందరికో ప్రాణదానం చేసిన ప్రాణదాత సుబ్బారావు అని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ, అమెరికా పౌరసత్వాన్ని నిరాకరించి నోబెల్ ప్రైజ్ వచ్చే అవకాశం కూడా వదులుకున్న నిజమైన భారతీయుడు, దేశభక్తి
హనుమత్తుడు సుబ్బారావు అని ప్రశంసించారు. ఈ సభలో కీర్తి వెంకట్, ఎం జాకబ్, మర్రి మాల్యాద్రిరావు, కస్తూరు శ్రీనివాసరావు, దగ్గుమల్లి శ్యామ్యూల్, బొడ్డుపల్లి శ్రీ రామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు పాల్గొని ఎల్లాప్రగడ సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీనివాస్ గారు పరిశోధన చేసి ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న శ్రీనివాస్ గారు ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని గురించి ఇప్పుడు ప్రసంగిస్తారు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు వారి తల్లిదండ్రుల మందులు అన్నీ నేటికి కల్పతరులా పనిచేస్తున్నాయి. గర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే బిడ్డల ఆరోగ్యానికి, పోలిక్ యాసిడ్ బిడ్డలను, గోగతాలకు ఎక్వరాల్ బిడ్డలు, క్షయవ్యాధికి ఐసోలెక్స్ బిడ్డలు, అదే మాదిరిగా క్యాన్సర్ వ్యాధికి సైతం మెథట్రాక్సిన్ వంటి మందులు కనిపించారు డాక్టర్ ఎల్లాప్రగడ. మరో అద్భుతం, ప్రపంచ మానవాళికి అన్ని రకముల బ్యాక్టీరియా వ్యాధులను ఎదుర్కోవడానికి ఏకైక ఆయుధం టెట్రాసైక్లిన్ మాత్రమే. ఆనాటి నుంచి ఈనాటి వరకు టెట్రాసైక్లిన్ ఔషధం టెరామైసిన్, యారోమైసిన్, యాక్రోమైసిన్, జెంటామైసిన్ అనేక మైసిన్లుగా రూపాంతరం చెందుతూ కాలానుగుణంగా వస్తున్న వ్యాధులకి ఒక ఆరోగ్య కవచంగా ప్రపంచ మానవాళికి అందించారు డాక్టర్ ఎల్లాప్రగడ. అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి కెఎల్ ప్రభాకర్ రావు అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఆరోగ్య కార్యకర్తలు, కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అయినపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాలలో నీటి నిల్వలు తొలగించి బ్లీచింగ్, ఫాగింగ్ చేయాలన్నారు. డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ ఆశా ఆరోగ్య కార్యకర్తలు ముందస్తుగానే ఫీవర్ సర్వేలు నిర్వహించి జ్వరం వచ్చిన వెంటనే ప్రభుత్వ వైద్యశాలను సందర్శించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ మన్సూర్ బాషా, సీనియర్ అసిస్టెంట్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం దీనిపైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ డెంగ్యూ కేసెస్ వచ్చే చాలా అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనం జనాలకు అవేర్నెస్ కలిగించి మనం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడవలసింది కోరుతున్నాం. స్ప్రే చేయించవలసిన. అలాగే ఫాగింగ్ సాయంత్రం 4:30-5 చీకటి పడక ముందరే గమనవారి పని చేపిస్తూ ఉన్నారు. అక్కడ మిగిలిన వాళ్ళంతా కూడా అందరి దగ్గర ఫాగింగ్ మిషన్ ఉన్నాయి. ఏదైనా రిపేర్ ఉంటే చేయించుకుని ఇవాళ రేపట్లో అన్ని గ్రామాల్లో కూడా ఫాగింగ్ చేయించాల్సింది కోరుచున్నాను. కాబట్టి మనం ఎంత ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకుంటే, ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ రాకుండా డిసీజ్ బర్డన్ని తగ్గించవచ్చు. జనాల్లో ప్యానిక్ అటాక్ని మాత్రం తీసుకురావద్దు. మనం ముందు జాగ్రత్త చర్యలు అంటే ఒక హౌస్ టు హౌస్ సర్వే చాలా పకడ్బందీగా చేయడం, ఆ హౌసెస్లో బ్రీడింగ్ సైట్స్, దోమలు పెరిగేటటువంటి వాతావరణం ఉందా లేదా కనుగొనడం, తర్వాత ఆ ఇంటి చుట్టూ చెత్త పేరుకుపోవడం, లేకపోతే నీరు అలా స్టాగ్నేషన్గా ఉండి ఈ దోమలు పెరగడానికి ఆవాసాలుగా తయారవుతున్నాయో లేదో గమనించుకోవడం. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. హౌస్ టు హౌస్ వెళ్ళినప్పుడు ఏఎన్ఎంస్, ఆశాస్ అండ్ MLHPs ఇవి నిశ్చితంగా పరిశీలించి ఏదైనా ఫీవర్ కేసు, సస్పెక్టెడ్ ఫీవర్ కేసు ఏదైనా ఉంటే ఇమీడియట్గా కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ దృష్టికి తేవడం. ఈ ఇంట్లో ఫీవర్ కేసు వస్తే ఆ ఇంటి పక్కన అలా 10 to 15 హౌసెస్ ఆ 20 హౌసెస్ చుట్టుపక్కన ఫీవర్ ఉందా లేదా. యాంటీ అలర్జీ ఆపరేషన్స్ ఏమాత్రం చేయకుండా అజాగ్రత్త వస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలుసు ఏం సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ కొంతమంది సస్పెండ్ చేసాము. అప్పుడు ఎంపీడీఓ కూడా సస్పెండ్ చేయమని చెప్పడం జరుగుతుంది కరెక్ట్గా. ఎందుకంటే ప్రాణానికి మించి ఏది జరుగుతుంది. అంత ఈ టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన దగ్గర కేసులు రావచ్చు, మన దగ్గర కూడా ఏదైనా కేసెస్, సీరియస్ కేసులు వచ్చే అవకాశం ఉంది. మనం ఏంటంటే ఫస్ట్ ఎప్పుడైనా కేసులు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే 26th నుంచి కేసులు సీరియస్గా వస్తే మన 4th వరకు ఎవరు చెప్పలేదు, బయటే పెట్టలేదు. డెత్ అయిన తర్వాత అప్పుడు తెలిసింది. అంతవరకు హెడ్ ఆఫీసర్స్ మాకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు ఎవరు కూడా. అది ఒక ప్రాబ్లం.
నేనేం చెప్తున్నాను, ఎక్కడ ఫీవర్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఫీవర్స్ అయినా కూడా మీరు రెగ్యులర్గా సర్వీస్ చేస్తుంటారు కాబట్టి ఫీవర్స్ వచ్చినప్పుడు అది మెడికల్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయండి. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీస్ కూడా మీరు వాళ్ళతో టచ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మా నోటీస్లో వస్తుంది, ఎంపీల నోటీస్లో వస్తుంది. మేము మా తర్వాత కలెక్టర్ దృష్టికి, డిఎండి సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం గ్రామ పంచాయతీ నుంచి ప్రోటోకాల్ ప్రకారం ఏం చేయాలి, తర్వాత మెడికల్ హెల్త్ నుంచి ఏం చేయాలి, ఆటోమేటిక్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, తర్వాత మన వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ స్కూల్స్లో కానీ అంగన్వాడీ సెంటర్స్లో ఏం చేయాలి అనేది మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని చేయాలి. ముందుగా నేను చెప్పిన మనం జబ్బులు వచ్చిన తర్వాత చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. జబ్బులు రాకుండా చూసుకోవాలి, ఫీవర్స్ రిపోర్ట్ కాకుండా చేసుకోవాలి. ఇప్పుడు మనకు వెక్టర్ కంట్రోల్ మనం చేసుకునే బాధ్యత ఉంది. దోమల వల్ల మనకి ఈ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయకపోతే మనం ఏం చేయలేము. నిన్న అక్కడ టెస్టింగ్ చేసినప్పుడు కొంత వాటర్ ఈ టెంకాయ చిప్పుల్లో కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో కింద ఉండే వాటర్లో కానీ కూలర్స్లో కానీ కొంత వాటర్ పెట్టుకున్న ఈదుకలు అవి టెస్టింగ్ చేస్తే. కర్లపాలెం సత్యసాయిబాబా మందిరంలో రక్షాబంధన్ పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహించారు. 500 మంది భక్తులకు అన్న ప్రసాదంను అందించారు. ఈ సందర్భంగా పూజారి పరిమి శివనారాయణ ఆధ్వర్యంలో గణపతి పూజాభిషేకాలు, అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు షిరిడి సాయిబాబాను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాదంను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కిషోర్, మంత్రి శివరామరాజు, తుమ్మల శ్రీనివాసరావు, చంద్రారెడ్డి, సుబ్బారావు, జుడుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాబా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మనం రాఖీ పౌర్ణమిని మన సత్యసాయి సేవా సమితి కర్లపాలెం నందు జరుపుకుంటున్నాం. ప్రతి నెల కూడా మనం పౌర్ణమి నాడు అన్నదానం చేస్తున్నాము. అదే దాన్నే మనం నారాయణ సేవ అని అంటున్నాము. ప్రతి నెల కూడా ఈ నారాయణ సేవలో దాదాపుగా 400 నుంచి 500 వరకు కూడా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాన్ని, అందులో ఈరోజు మరి రాఖీ పౌర్ణమి కాబట్టి మరి భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ రాఖీ పండుగను కూడా మరి అద్భుతంగా జరుపుకుంటూ, దివ్యంగా జరుపుకుంటూ మరి సత్యసాయి సేవా సంస్థలో మనం ఏర్పాటు చేసినటువంటి ఈ నారాయణ సేవలో కూడా పాల్గొని మరి స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతారని మరీ ప్రార్థిస్తున్నాము. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశాల మేరకు జిల్లాలో అధికంగా నమోదవుతున్న ప్రమాదకర సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకకుండా పట్టణంలో అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్యం మెరుగుదలకు మున్సిపల్ కమిషనర్ జి రఘురాథరెడ్డి చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచి ఉండడం గమనించి నీటిని జేసీబీ సాయంతో నీటిని తొలగించారు. అనంతరం యాంటీ లార్వాల్ని పిచికారీ బ్లీచింగ్ చల్లించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో దోమగుడ్లను తినే చేప పిల్లలను నీటిలో విడిచారు. పట్టణ పరిధిలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి నీరు నిలవకుండా చూడాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. దోమల నివారణకు వార్డులలో ప్రతిరోజు ఫాగింగ్ నిర్వహించాలని అన్నారు. పటేల్ నగర్ జీబీసీ రోడ్ వెంబడి మూసి ఉన్న డ్రైనేజీల నందు డే ఫాగింగ్ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సయ్యద్ నజీర్, సిహెచ్ కరుణ, పురపాలక సంఘ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మండలంలోని కోండుబొట్ల వారిపాలెం నుంచి పిండిపోయిన వారిపాలెం పొలాలకు వెళ్లే కాలువ కట్ట తెగిపడటంతో నీరు పంట పొలాల్లోకి చేరుతుంది. కోండుబొట్ల వారిపాలెం సమీపంలోని కాలువ కట్ట అకస్మాత్తుగా తెగిపోయింది. దీనివల్ల కాలువలో ప్రవహిస్తున్న నీరు వేగంగా పొలాల్లోకి ప్రవేశించింది. పిండిపోయిన వారిపాలెం పరిసరాల్లో ఉన్న వరి, ఇతర పంట పొలాలు పూర్తిగా నీటమునిగై నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక రైతులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని నీటిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు వెంటనే స్థానిక అధికారులకు, నీటిపారుదల శాఖకు సమాచారం అందించారు. తక్షణమే కాలువ కట్ట మరమ్మతులు చేసి తమ పంటలను కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల వివేక పాస్టర్ హై స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాలకు సెలవు కావడంతో భారీ ప్రమాదం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం వివేక పాస్టర్ స్కూల్లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించింది. స్కూల్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. 2వ శనివారం పాఠశాలలకు సెలవు కావడంతో విద్యార్థులు లేకపోవడం వలన పెను ప్రమాదం తప్పినట్లయిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆఫీస్ రూమ్లోని రికార్డులు, నోట్బుక్స్ అన్నీ అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివాసులకు చెడు తెలియదు. ప్రభుత్వం ఆదివాసులను ఆర్థికంగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ.
ఎల్లాప్రగడ సుబ్బారావు అతి కీలకమైన ఇంగ్లీష్ మందులు కనుగొన్నారు. ఫ్రీడమ్ ఫైటర్ మెమోరియల్ క్లినిక్ వ్యవస్థాపకులు ప్రజాకవి డాక్టర్ శ్రీనివాస్. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జిల్లా పంచాయతీరాజ్ అధికారి కేఎల్ ప్రభాకర్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.